ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात्कार परब्रह्म तस्मै श्री गुरुवे नमः लोकमाता पिता पार्वती परमेश्वर वीरभद्र भद्रकाली माता नमो नमः जय वीरभद्र जय सीताराम जय చిన్న నేను ప్రతిరోజు ఒక వీడియో పెట్టి స్వామివారి ఆజ్ఞ అంటే వీరభద్ర వృకుందరైన స్వామివారి ఆజ్ఞతో వీడియోలు చెప్తున్నాను. కానీ చాలామంది మనం యూట్యూబ్ చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు, స్వామి నీకు ఇది అవసరమా, నువ్వు పూజ చేసుకో, నీకు కావాలి. ఎందుకంటే ఒకటే హెచ్చరిక చేస్తున్నాను నేను, ఇది వీరభద్రుడు తీసుకున్న శరీరం కాబట్టి ఆయన వాక్యాలు ఇవ్వడం నా ధర్మం. ఆయన నన్ను కొడుకు చేసుకున్నాడు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క విషయము జరిగేది జరగబోయేది వర్తమానం అంతా ఈ శరీరంతో హెచ్చరిస్తున్నాడు. కొంతమంది అంటాం కదా, ఇప్పుడు నాయకులందరూ ఏమేరా, ఇప్పుడు మీ జగన్ గారు రెడీ తీసుకోండి, పైన భగవంతునికి తెలుసు, చనిపోయిన మా చిన్నానికి తెలుసు, ప్రజలకు తెలుసు. ప్రజలకి ఏం తెలిసినా ఏం చేయలేకపోతున్నారు. ఆయన చనిపోయిన ఆత్మ చెప్పలేదు, కానీ భగవంతుడు ఊరుకుంటాడు కదా, ఏదో ఒక రూపంలో వచ్చి చెప్పాలి కదా. ఆ రూపమే ఈ వీరభద్రుడు ఈ శరీరంతో చెప్తున్నారా. తెలుసుకోండి, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడుకోండి. మీరు అందరూ రాముని తిట్టే భరిస్తాడేమో, అన్యాయస్వామి భరిస్తాడేమో, వెంకటస్వామి భరిస్తాడేమో, వీరభద్రుడు నువ్వు చెప్పే ప్రతి మాటకి విమర్శకి ఒకటికి రెండు తిరిగిస్తాడు. నువ్వేమిస్తా తిరిగిస్తుంది కర్మ సిద్ధాంతం. నేను చెప్పే మాటలు గ్రహించండి. ఏం మీకు మాట్లాడి వెలిగించాకొచ్చాను అనుకుంటారా? హెచ్చరికలు ఇవి. మారుతారా మారుకోండి, వెలుగుతారా వెలుక్కోండి. పశ్చాత్తాపడి మారితే నూకులు ఉంటాయి భూమి మీద, లేకుంటే కాలగర్భంలో కలిసిపోతారు. కర్మ సిద్ధాంతం నడుస్తుంది ఇక్కడ. వీరభద్రుడు రావడంతోనే కరోనాతో మొదలుపెట్టినాడు ఆయన ఇంట్రడక్షన్ సీను. అర్థమైంది కదా, భయపెడితే దేవుడు ఎట్లా భయపడితే ఎట్లుంటో తెలుసు కదా. అప్పుడు దగ్గు జరుము పరిచయం అన్నీ ఏమన్నా కరోనన్నారు, ఇప్పుడు ఎందుకు అనలేకపోతున్నారు? మళ్ళీ అప్పుడు ఎందుకు అట్లా అయింది? ప్రపంచాలన్నీ జ్ఞానవంతులు, మేధావులు, సైన్స్ తెలిసిన వాళ్ళు రకరకాలుగా మేము ఇంత డెవలప్ అయ్యాము అంత డెవలప్ అయినా అన్నది గుణపాఠంగా నేర్పించినాడు. కరోనాని ఎవరు అర్థం చేసుకోక ఎన్ని రకాలుగా మీరు ఎన్ని రకాలుగా ఊహించుకున్నాడు. చూడు, కరోనా ఎట్లా వస్తుంది, అట్లా వస్తుంది, ఈ రూపంలో వస్తుంది, ఆ రూపంలో వస్తుందని. ఇవన్నీ దేవుడు పెట్టిన పరీక్ష, ఆ వీరభద్రుడు పెట్టిన పరీక్షలా ఇది. అక్కడే ఓడిపోయినారు మీరు. మీ బతుకులు మీరు కాపాడలేకపోయినారు, భయాలకే సచ్చినారు. మళ్ళీ ఉగ్రం చూపిస్తే తట్టుకోగలరా? చిన్న వరదలు వస్తే తట్టుకోలేరు. వరుణదేవుడు వాన ఎక్కువస్తే వరదలు వస్తాయి. మా భానుడు సూర్యదేవుడు సూర్యరశ్మి ఉష్ణోగ్రతలు పెంచితే వడదెబ్బలుగా వస్తారు, వేడికే. వాయుదేవుడు ఒక్కసారి ఎదురుగాలు వేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఎందుకురా మీ బతుకులు? జ్వరం వస్తే తట్టుకోలేరు, కొన్ని రోగాలకు భరించలేరు. మీరు మాట్లాడతారు, టయాలు కేటాయించుకొని ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ఇది ఇట్లా మీరు చేసే శాసనం నడుస్తారని మీరు అనుకుంటారు. ఆఫ్టర్ ఆల్ మనుషులు మనం 60-70 ఏళ్ళు బతికిపోయేవాళ్ళు. మనకంటే ఇంతకుముందు ఎన్నో తరాలు 4 యుగాలు నడిచింది. ఎంతోమంది ఇట్లా మేధాలు మాట్లాడి కాలకర్మంలో కలిసిపోయినారు. మరి ఇప్పుడు వచ్చి మనం నీతులు చెప్తామా? సరే, మీకు నేను నీతులు చెప్తే మీకు అర్థమవుతుందా? మీకు నీతులు చెప్పి మార్చేకి వచ్చాను అనుకుంటారా? మార్చుకోండిరా, మీరు చేసే రాంగ్ రూట్లో పోతున్నారు. ఎవరిని పట్టుకుంటున్నారు? శివుని పట్టుకుంటే వెలుగుతారు, శివుని పట్టుకుంటే వంశాలు వెలుగుతాయి, శివుని ఆరాధిస్తే మోక్షం వస్తుందని చెప్పడానికి హెచ్చరికలేవి. నాయకు ఊడిగాలు చేసేది కదా, వాడు మనిషి, వాడే శివుడు ఆధీనంలో ఉంటాడు. వాడు మీకేం రక్షిస్తాడు? శివుని పట్టుకో, డైరెక్ట్ నువ్వు శివుని ప్రార్థించు, నీకు నువ్వే శివునితో కనెక్ట్ ఉంటుందిరా. దాన్ని తెలుసుకోలేక అజ్ఞానంతో ఎవరో ప్రార్థన చేస్తే మోక్షం వస్తుంది, ఎవరో నేను మీకు అర్చన చేస్తే మోక్షం వస్తుంది, నీకు ఎవరో ఏదో బోధ చేస్తే వస్తుందని కాదు. నీలోనే ఉంటాడు భగవంతుడు. దాన్ని మంచి దారిలో వెలిగించుకుంటే అన్నీ అర్థమవుతాయి. నువ్వన్నీ వ్యసనాలకు లోనే అధర్మం పాలవుతావు కాబట్టి నీకు అర్థం కావడం లేదు. రాజకీయం మాట్లాడకూడదురా. పూజారి అనుకుంటారా నన్ను నువ్వు? ఎవరా? సేవ చేసినప్పుడు పూజారిని, సంసారం చేసేటప్పుడు సంసారిని, వ్యాపారం చేసేటప్పుడు బిజినెస్ మ్యాన్ని. అన్ని రూపాలు ఉండరా నాలో? ఏ కోణం కావాలో నీకు? ఒక మధ్యతరగతిగా బతికినాను, చిన్నప్పటి నుంచి కష్టాలు చూసినాను. 1991 నుంచి పరిస్థితులు బాగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. అప్పట్లో 1 లక్ష రూపాయలు ఉంటే సౌకర్యం. మరి ఈ పొద్దు లక్షలు ఏం పని చేస్తున్నారు, కోట్లు ఉన్నా కూడా ఏం పని చేయడంలో. అంటే మనసులో మార్పులు. కాలం అన్నీ ఒకటే ఉన్నాయి. సూర్యుడు అట్లే ఉన్నాడు, చంద్రుడు అట్లే ఉన్నాడు, అన్నీ అట్లే ఉన్నాయి. కానీ మన బుద్ధులు మారినాయి. భయం పోయింది, భక్తి పోయింది, విచ్చిలివిడితనం పెరిగింది. ఒకప్పుడు తాతోళ్ళు అవ్వోళ్ళు ఎంత గౌరవంతో బతికినారో, ఇప్పుడుండే అమ్మలక్కలు ఎందుకు ఇట్లా బతుకుతున్నారు? ఇప్పుడు యువకులు ఎందుకు ఇట్లా ఉన్నారు?
ఏమరా ఇదే మనం నేర్చుకున్న సంస్కారము. ఏం రాజకీయంకు ఒక బ్రాండ్ ఉంటుందా, అంబాసిడర్ ఉంటారా, వీళ్ళు చేయండి. ఏమరా ఒక విద్యార్థి తప్పు చేస్తే ఉద్యోగం లేదు, కేసు ఉంటే ఉద్యోగం లేదు. మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారికి 11 కేసుల పైనే ఉన్నాయి ఎఫ్ఐఆర్లో. ఈడీ జప్తు ద్వారా 43,000 కోట్లు నువ్వు దోసుకున్న ప్రజల ధనం అని దొంగను ముద్ర ఉంది, 16 నెలలు జైలు శిక్ష ఉంది. మళ్ళీ ఇతనికి అర్హత ఉంది రాజకీయం మాట్లాడేకి, రాజకీయం చేసేకి? మీరు రాజకీయ అంబాసిడర్రా? మీలాంటి వాళ్ళకి ఇస్తే రాజ్యం బాగుపడుతుందా? ఇప్పుడు వచ్చింది మా నాయన వీరభద్రరా, కర్మ సిద్ధాంతం నడుస్తుంది. ఆల్రెడీ మా నాయన మీలాంటి వాళ్ళతో కాదని, రాజకీయాలు చేసేకి ఇట్లా ఉంటారు కాదని ఉత్తరప్రదేశ్లో తెలుసు కదా, మాయావతి ఎట్లా పాలించి తెలుసు కదా 10 ఏళ్ళు. దళిత వర్గం అని ఆయన ఇట్లా విగ్రహాలు పెట్టుకుని ఎంత విచ్చులు పెడతాడని పెరిగి తెలుసు కదా, ఎంత ఇది చేసే ప్రజాస్వామ్యాన్ని. తర్వాత అఖిలేష్ యాదవ్ తెలుసు కదా, ములాసింగ్ యాదవ్ తెలుసు కదా. మళ్ళీ వీళ్ళందరినీ హేమాయమని కాదని ఒక పీఠాధిపతి, గోరఖ్పూర్ పీఠాధిపతి మఠాధిపతిని ఆదిత్యనాథ్ యోగిని ఎవరు తెచ్చింది? మా నాయన వీరభద్రురా. ఎక్కడో ఛాయ్ వాళ్ళ నరేంద్ర మోడీని తెచ్చింది ఎవర్రా? మా నాయన వీరభద్రురా. మీలాగా ఊడిగాలు చేసుకుంటే నాయకులకి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుకుంటుండే కాదు. వీళ్ళకేమి ఇది రాజ్యాధికారం కాదురా, ప్రజాస్వామ్యం. మీరే అంటారు రాజ్యాంగంలో ప్రజలకు హక్కు ఉంటాయి, అన్ని స్వేచ్ఛ ఉంటుంది. ఏడ స్వేచ్ఛ ఉందిరా? ఈరోజు స్వేచ్ఛ ఏడుంది? పుంగనూరులో చూసినావు కదా, ఆయన పుంగనూరులో మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఆపోజిట్ చేశాను రామచంద్ర యాదవ్కి ఎంత దాడి జరిగి చూసినా కదా. వాహనాలు తగలబెట్టింది, 15 కిలోమీటర్ పారించి మా పుంగనూరులో ఎట్లా పోటీ చేస్తామని. వాళ్ళు ఇదే ప్రజాస్వామ్యము? ఎవడు మాట్లాడతారు? నువ్వు మాట్లాడతావరా? మాట్లాడొచ్చి. వీరభద్ర కొడుకుని కాడు మాట్లాడుతున్నాను రా. ఈ ఛానల్ పేర్లోనే ఉంటుంది, శ్రీ వీరభద్ర వరకుంద వీరన్న స్వామి ఛానల్. ఇది మా నాయనరా. మా నాయన సందేశాలు ఇస్తున్నాడు. పలికే దేవుడైనాడు రా, పలికే దేవుడైనాడు. ఇంకా ప్రత్యక్షంగా వచ్చే టైం ఆసనమవుతుండది. ఆ వీరభోగ వసంతరాలే వచ్చేట దిశానిర్దేశంతో ఆయనకెందుకు చట్టాలు, ఆయనకెందుకు వ్యవస్థలు అన్నీ ఎట్లా చేసి పాలిస్తాడో, ఈ భారతదేశాన్ని అఖండ గురువుని ఎట్లా చేసి ప్రపంచ దేశాలని తన పాద చెంతకి ఎట్లా చేర్చుకుంటాడు చూద్దరు. అది కూడా దగ్గరలో ఉంది. ఒక మోడీతోన యోగితోన ఎన్ని రోజులు పాలించాలి, వాళ్ళని ఎన్ని రోజులు రక్షించుకోవాలి మనం. వాళ్ళకి ఎన్ని గండాల సమస్యలు, ఎంత ప్రాణాయం ఉండో తెలుసా మీకు? ఈ వ్యవస్థలు బతికినిస్తారా వాళ్ళని నిజాయితీతో ఉంటే? ఆ శివుడు కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కాబట్టి వాళ్ళు కాపాడబడుతున్నారు. శివుడు వాళ్ళ ద్వారా ఇన్ని రోజులు పనులు చేపించినాడు. ఆర్టికల్ 370 రావడం మేము ఆశమాష, రామాలయం నిర్మాణించాడు ఆశమాష. అది తీర్పు ఇచ్చింది ఎవరు? సుప్రీంకోర్టులో, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా. మళ్ళీ గుడిని కట్టుకునిస్తారా? ఎవరు నోరు మూసుకొని అందరూ ఊకే సైలెంట్. ఆర్టికల్ 370 చేస్తే సైలెంట్. ఇది మోడీతో అవుతుందా? మోడీతో ఏమవుతుందో చెప్పు? మణిపూర్లో గలాట్లు ఏమైనా కంట్రోల్ చేసినా? రైతుల గలాట్లు ఏమైనా కంట్రోల్ చేసినా? ఎందుకురా మాట్లాడేది? మనుషులరా మనము. ఆ భగవంతుడు కాపాడుకుంటున్నాడు కాబట్టి ఈ సృష్టి నడుస్తుంది. ఆ శివుడు, పరమశివుడు త్రిశూల దారై ఈ ప్రపంచాన్ని కాపాడుకుంటా కంటి ఇట్లా రెప్పవాల్చుకుంటూ కాపాడుతున్నాడు కాబట్టి ఈ సృష్టి నడుస్తుందిరా. మూర్ఖులారా, సామలు మాట్లాడంటే పూజారి అంటే ఏమన్నా జీతగాడు అనుకుంటారా? సేవ చేసి వచ్చేవాడిరా నేను. ప్రశ్నించాలంటే మా నాన్న ప్రశ్నించినట్లే. ఒక సామాన్యుడు కదా నేనేం చేయగలనరా? ఒక సామాన్యుడు అయితే, మామూలు పూజారి అయితే పూజ చేసుకొని పనులు డబ్బులు పడినావా, జీతం తీసుకున్నానా, నాకెందుకురా ఈ గొడవ, నా పిల్లలు నా సంసారం అనుకునేవాడిని. వీరభద్రుడు కొడుకునైనాను కాబట్టి ఈరోజు దిశానిర్దేశంతో కర్మ సిద్ధాంతం గురించి, మీరు తినే తిండిలో ఉండే కర్మను గురించి, మీరు రాబో రోజులు రాజకీయం ఎందుకు? రాజకీయం అవసరం రా. ఇప్పుడు రాజకీయం మీదే వ్యవస్థలు ఆధారపడినాయి. ఆ వ్యవస్థలు బాగుపడాలంటే రాజకీయం బాగుండాలని. ఇది నిజవంతమైన రాజకీయం రావాలి. డబ్బులతోన 100,000 కోట్లు పెట్టి ఈరోజు కార్పొరేట్ రాజకీయం అయిందిరా. అందరూ డిస్కౌంట్లు ఇచ్చి వ్యాపార పరం అయిపోయిందిరా. ప్రజలకి ఎర్రి గొర్రెలు చేస్తున్నారా. ఈరోజు మేము ఇది ఇస్తాం, మేము అది ఇస్తాం, వాళ్ళు ఇస్తే ఇది ఇస్తారు. ఇది ఒకప్పుడు విజయానికి ఉండే నాయకుడు చంద్రబాబు గారు అభివృద్ధి, డెవలప్మెంట్ ఒక 20-30 ఏళ్ళు ముందుకే ఊహించుకొని భావితరానికి ఉపయోగపడాలని విజయంతో చేసినట్టుగా హైదరాబాద్ ఇది వెదజల్లుతుందిరా. అటువంటిది అమరావతి ఇప్పుడు మొదలు పెడితే ఏమి ఎంత తొందరగా అవుతుందిరా? 5 ఏళ్ళు భూసేకరణ చేయాలంటే మీరు చేయగలరా? ఏం చేసినారా భూసేకరణ మీరు? ఈరోజు ఇల్లు పట్టాలి అంటే శ్మశానంలో అక్కడిక్కడ ఇచ్చినారు కొండగుట్టల్లో. ఇది జగన్ పాలన. అభివృద్ధి ఆడుందిరా. ఉన్నవన్నీ ఇంతకుముందు ఆస్తులన్నీ అయిపోయినాయి, ఒత్తిపెట్టినారు. లాస్ట్కి అమరావతిలో ఏం లేదు. గ్రాఫిక్ అయిన అమరావతిని మళ్ళీ ఎట్లా ఒత్తి పెడతారా 300 చిల్లరకి?
ఒత్తిపెట్టడానికి ఆ బ్యాంకులు ఎట్లా ఒప్పుకున్నారు ఆ ప్రజా ఆస్తుల్ని? 5 ఏళ్ళు అధికారం ఇస్తే 151 సీట్లు వస్తే నీ ఇష్టమైనట్లు చేయొచ్చా? సరే ఒకటి మీకు గుర్తుందారా? మీ లెక్కలోనే మాట్లాడదాం, మనుషుల లెక్కలో. 2007లో ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి లీగ్ మ్యాచ్లో నుంచే నిష్క్రమించింది భారతదేశం. అంటే భారతదేశం బలహీనమైనట్లరా? దురదృష్టం రా. దురదృష్టం కూడా వాళ్ళ నెగ్లెటెన్స్ వల్ల, వాళ్ళ బ్యాడ్ లక్ వల్ల, వాళ్ళ వరం బంగ్లాదేశ్ వరం వల్ల గెలిచిందిరా. అంత మొత్తంతేనా ఇంకా మొత్తము ఇది అయినట్ల మళ్ళీ 2011 ప్రపంచ కప్ కొట్టింది కదా. ఇప్పుడు ప్రపంచ నెంబర్ 1 ఉంది కదరా ఐసీసీలో అన్నిట్లోనా, టెస్ట్ ర్యాంకులు అన్నిట్లోనా. వాళ్ళ ఒక్కసారి ఓడిపోతే అయిపోయిందిరా. ఒక్కసారి ప్రజలు ఏదో నమ్మి ఓటు వేసినారే అనుకో, ఆ ఓటు వేసింది కూడా శివుడాజ్ఞ లేకుందే నువ్వు గెలగలవుగా. శివుడాజ్ఞ లేదే చీమని కుట్టగలదా? ఆ శివుడే గెలిపించినారా. ఎందుకంటే వరం ఉంటుంది. ఆయన కష్టపడినాడు, ప్రజల చెంత తిన్నాడు, ఏ చూసినా ఉద్యమాలు చేసినాడు. ప్రతి ఒక్క గురించి కానీ, కృష్ణానది జలాల గురించి కానీ, ఏ సమస్య తీసుకున్నా, కరెంటు బిల్లులు, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, ఏ సమస్య వచ్చినా చంద్రబాబు మీద పోరాటమే పోరాటం. ఇది ప్రజల కోసం పోరాటం కాదు, చంద్రబాబు కూర్చున్న కుర్చీ ముఖ్యమంత్రి సీటు కోసం పోరాటం. అది ఆ సీట్ వచ్చింది, హాయిగా సేద తీరినాడు. ఇప్పుడు 4.5 దగ్గర సేద తీరి ఇప్పుడు 2 నెలల నుంచి బయటకు వచ్చి సిద్ధం అనుకుంటా బస్ యాత్ర చేసుకుంటా మీ బిడ్డని, ఆ దేవుడు ఉన్నాడు పైన, మీరుండారు, మీరు మీ బిడ్డని మీ ప్రభుత్వం అంటారు. ఇప్పుడు ఒక చట్టం వస్తుంది తెలుసారా మీకు? భూ సంస్కరణ చట్టం. పాస్ పుస్తకాలు ఆయన పేరు బొమ్మ ఉంటుంది, నీకు జిరాక్స్ ఇస్తాడు. అంటే ఈ ఆస్తులు కూడా తాకట్టు పెట్టవచ్చు రేపు పొద్దున్న భవిష్యత్తులో. మీరు ఒక బినామీలాగా ఉండాలి అంతే మీరు, అంతే. ఇవన్నీ ఏం తెలుస్తుండారా? ఇది పూజారి చెప్తాడారా? పూజారికి ఏం పట్టింటుందరా? మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. ఇది మాట్లాడేది ఎవరు? ఈయనలో ఎందుకు ఇన్ని మాటలు వస్తున్నాయి? ఒక పూజారి అయితే మాట్లాడగలడా? ఒక పూజారికి ఇంత మానసిక శక్తి ఉంటుందా? ఇన్ని వాక్యాలు ఇచ్చేది అవసరం ఉంటుందా? రాజకీయం ఏం అవసరం ఉంటుంది? వ్యక్తిలో తిండి విషయాలు ఎందుకు అవసరం ఉంటుంది? కర్మ సిద్ధాంతం గురించి చెప్పేది అవసరం ఏముంటుంది? నేను అంటాను ఒకటే, దేవునికి పరమాత్మ జై వరకుంద్రనాథ స్వామి అని తాత అంటుంటాను. అప్పుడు తాత అంటుంటిని, తాత వరకుంద్రనాథ తాత నాకు ఆరోగ్యమే, నా భార్య పిల్లలకి మంచి ఆయుష్ ఆరోగ్యాలు, మంచి భవిష్యత్తు, మమ్మల్ని చల్లకు చూడు, నాకు వ్యాపారం పెంచు, నేను కష్టపడతాను, ఆరోగ్యమే, నాకు అనుకున్న పనులు జరిగినాయి, నాకు ఉండడానికి స్థలం లేదు, ఎక్కడైనా స్థలం ఇప్పించి నాకు శక్తినిచ్చి ఇల్లు కట్టించేటట్లు చేయి, నాకు ఒక సొంత ఇల్లు ఉండేటట్లు చేయి, నా పిల్లలకి మంచి భవిష్యత్తు, మాకు అనుకున్న పనులు జరిగినాయి, మమ్మల్ని చల్లగా కాపాడు, రాబో రోజులు మా గండాలు ఏ రూపంలో ఉంటావో తెలుగు, నాతో పాటు నా భార్య పిల్లలకి ఏ రూపంలో ఉంటాయో గండాలు తెలుగు, అందరిని చల్లగా చూస్తూ చల్లగా కాపాడని ఇట్లా మొక్కునుండరా. నేను ఈరోజు హెచ్చరికలు చేయడానికి నేనేమనరా? ఆ వీరభద్రుడు హెచ్చరిక చేస్తాడు. ఆ వీరభద్రునికి అవసరం రా మీ గురించి, మీరందరూ పిల్లలు ఆయనకి. ఇప్పుడు నా పిల్లల్ని నేను హెచ్చరించుకోగలను, ప్రపంచాన్ని హెచ్చరించే శక్తి నాకేముంటుందిరా? ప్రపంచాన్ని ప్రశ్నించే హక్కు, ప్రపంచానికి బోధ చేసే హక్కు నాకేముంటుందిరా? కానీ వీరభద్రుని కొడుకునైనాను కాబట్టి ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మా నాయన కొడుకుని చేస్తున్నాడు కాబట్టి నా తరపున నువ్వు ప్రశ్నించు, నా తరపున నువ్వు నా భక్తులకు బోధించు, నా భక్తులను మార్చు, బునాదుల నుంచి మార్చు. వీళ్ళు చేసే కర్మలు ఏ విధంగా వస్తున్నాయి, ఎందుకు ఇట్లా తయారవుతున్నాయి, ఎందుకు ఇన్ని బీపీ షుగర్లు వస్తున్నాయి, ఎందుకు హార్ట్ అటాక్లు వచ్చినాయి, హార్ట్ సర్జరీలు, కిడ్నీలు చేయడం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎందుకు భావితరం యువకులు ఎందుకైతే ఎట్లున్నారు, డ్రగ్స్ ఎందుకు అలవాటు చేసుకుంటారు, మారక ద్రవాలు ఎందుకు అలవాటు చేసుకుంటున్నారు, ఈరోజు తాగుడు, మటక, జూదము, వ్యభిచారము, ఎందుకు ఇట్లా విచ్చలవిడితనం పెరిగిపోయింది, లివింగ్ రిలేషన్స్, అక్రమ సంబంధాలు, ఈ భారతదేశాన్ని, ఈ ధర్మమైన దేశాన్ని ఎందుకు ఇట్లా అఘోరపరుస్తున్నారు, ఎందుకు పాశ్చాత్య పోకడలు వస్తున్నాయి, ఇంగ్లీష్ మీడియాన్ని ఎందుకు ఇంకా ఎక్కువ తీసుకోబోతున్నారు, మాతృభాషను ఎందుకు హీనపరుస్తున్నారు, బలహీనపరుస్తున్నారు, వీటి మీద ఉంటుంది ఆ పోరాటం. ఇవన్నీ మా నాయన నాకు శరీరం ఇచ్చి పలికిస్తున్నాడు కాబట్టి పలుకుతున్నాను. రేపు శక్తి ఇస్తే యుద్ధం చేయడానికి సిద్ధం రా వీరభద్ర కొడుకుగా. అది ముందుకు మీకు అర్థమవుతుంది. నేనెవరో నా పరిస్థితి ఏమో ముందుకు మీకు అర్థమవుతుందిరా. ఇది వీడియోలో హెచ్చరికరా, మన ఆయనది వీరభద్ర హెచ్చరికరా. ఇది చెప్పేది ఆయనే, చేసేది ఆయన, అమలు పరిచేది ఆయనే. దిశానిర్దేశంతో ఈ భారతదేశాన్ని నడిపించేది కూడా ఆయనేరా. మనం ఎంత బొమ్మలు, తోలు బొమ్మలు. మన శరీరం ఏం తెలుసా? అద్దె శరీరం. ఈ అద్దె శరీరంతో కర్మలు తెంచుకుంటారు అంటే కొత్తగా చేస్తున్నారు. మీకు తెలియకుండా ఎవరంటే ఎవరో విమర్శిస్తారు, విమర్శించే వాళ్ళని విమర్శించరు, మంచి మాటలు గ్రహించరు. దొంగ ఎవరో దొరెవరో తెలుసుకుపోతున్నారు. దొంగ అయితే చంద్రబాబు 45 ఏళ్ళ రాజకీయ జీవితం ఇట్లుండేరా. ఆయన డెవలప్ అనుకుంటా ఆ తెలంగాణను పట్టుకొని ఈరోజు అంత డెవలప్ చేసుకున్నాయి. అదే అన్ని ప్రాంతాల మీద పెట్టి ఈరోజు అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని, తెలుగు వాళ్ళందరూ హైదరాబాద్ అనేది డెవలప్ చేసేందుకు మనకు బాగా బుద్ధి చెప్తున్నారు.
ఈరోజు మళ్ళీ ప్రాంతీయ భేదాలు సృష్టిస్తున్నారు, కుల మతాలు చిచ్చు పెడుతున్నాడు జగన్. వద్దు రావద్దు ఇట్లా విభజించుకుంటూ పోతుంటే ప్రాంతాల వారికి రాజధానులు ఎన్నైతాయి? ఇప్పటికే భారతదేశం ముక్కలైంది, మళ్ళీ ప్రాంతాల వారికి ఎందుకు విడదీస్తారు? కులాలతో, మతాలతో, రాజకీయాలతో అంతా అఖండం చేసే టైం ఆసనమైంది. వీరభోగవసంతులు వచ్చి అఖండ భారత్ని అంతా ఒకటి చేసి ఈ భారతదేశం ఆదర్శం రా అన్ని ప్రపంచ దేశాలకి. మన నుంచి వేదాలు దొంగిలించుకుపోయారా వాళ్ళు? మన మేధస్సును ఉపయోగించి వాళ్ళు పేర్లు చెప్పుకొని బతుకుతున్నారా? మన మేధస్సురా, మన ఋషులు కృషి ఫలం రాది, మన తపశ్శక్తి వచ్చినవిరా. ఒకప్పుడు కృతయుగం, తేత్రయుగం, ద్వాపరయుగం, కలియుగం వరకు విష్ణుమూర్తి కాపాడుకుంటూ వచ్చి ఈరోజు కలియుగుని బారిన పడి ఈరోజు అందరూ దొంగల్లాగా ఒక పాశ్చాత్య దేశంలో నుంచి వచ్చి మహమ్మదీలు అయితేనేమి, ఒక బ్రిటిష్ వాడు అయితే వీళ్ళందరూ మన వేదాలను వక్రీకరించి మనువాదము ఇటువంటివన్నీ మన మీదే మనకి రివర్స్ చేపించి ఇట్లా మాట్లాడారా. మనం ధర్మాలు బోధించినాం రా, సనాతన ధర్మం రా ఇది. భారతదేశం అంటే సనాతన ధర్మం, ధర్మాన్ని పట్టుకునేది హిందూ ధర్మం. అందుకే హిందూ ధర్మాన్ని మతాలతో పోలుస్తారా? రాముడు ఎవర్రా? ఆ సూర్యవంశానికి చెందిన మహారాజురా, ధర్మాన్ని పట్టుకున్న మహారాజు ఆయన. దేవుడిని చేసినాం రా, మనిషిని దేవుని చేసినాం. ఇప్పుడు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని దేవుని చేసినామే, 70 ఏళ్ళ కింద రాజ్యాంగాన్ని రాసినాయని దేవుని చేసినప్పుడు మళ్ళీ పాలించినాయని 1000 సంవత్సరాలు పాలించినాయని మళ్ళీ అఖండ రాయన ధర్మం అంటే చూపించినారా. రాముల్లో ఏం ధర్మం ఉండదు? తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలా? రే కైకేయికి మాట ఇచ్చింది దశరథుడు, ఆమెకు మాట ఇస్తే ఈయనెందుకు వనవాసం చేయాలరా? ప్రశ్నించలేదు. తండ్రి మాట జవదాటకుండా చేసినాడు. భార్యను ఎట్లు చూసుకోవాలి చూసినాడు. ఏకపత్ని వ్రతం ఎట్లుండాలి పాలించి చూపించినాడు. ఆయన మహారాజైన 1000 మందిని చేసుకోవచ్చు ఆయన. లక్ష్మణుడు అన్నదమ్ములు ఎట్లుంటాడో చూపించినాడు. సీతమ్మ పతివ్రత అంటే ఎట్లా చూపించింది. కష్టాల్లో సుఖాల్లో భార్యకి భర్త ఎట్లా తోడుండాలో చూపించింది. అన్యస్వామి నమ్మిన బట్టి ఎట్లుంటాడో చూపించాడు. ఇప్పుడు కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటాడు మన ఆయన. చిరంజీవి ఉన్నారా? ఇదిరా మనం నేర్చుకోవాల్సింది రామాయణంలో. మహాభారతం అంటే ఏమి? ధర్మం అంటే ధర్మరాజు చూపించినాడు, అధర్మం అంటే దుర్యోధనుడు చూపించినాడు. ధర్మాన్ని పట్టుకొని అది అధర్మమైన పాచికలతోన మాయా పాచికలతో ఓడినా ధర్మం ప్రకారం మాటిచ్చినాడు కాబట్టి వనవాసం చేసినాడు. ద్రౌపదిని ఒప్పు చెప్తే వస్త్రాహరణ చేసినారు. ఇదిరా అధర్మము. కానీ ధర్మమే గెలిపించినాడు కృష్ణ పరమాత్మ. లాస్ట్ తెలుసు కదా, ఆ మాయాపాచికలని తెలిసి భీముడు మాట్లాడినాడు, అన్నా వీళ్ళు మాయాపాచికలతో గెలిచిన ధర్మమైన యుద్ధమే కాదు, మనం పోరాడదాం, ఇప్పుడే వీళ్ళని అంతం చేసి మన రాజ్యాన్ని దక్కించుకుందాం అన్నాడు. కానీ ధర్మరాజు వద్దు నాన్న వద్దు, వాళ్ళ అధర్మాన్ని పట్టుకున్న ధర్మం పట్టుకున్న మనం మాట ఇచ్చినాం, మనం ఓడిపోయినాం. ఆ మాయాపాచికలో ధర్మపాచికలో మనకు తెలియదు, కానీ ధర్మం ప్రకారం మనం వనవాసం చేద్దాం. ద్రౌపదిని ఒప్పు చెప్పినారు. ఇదిరా ధర్మం, అందుకే కాపాడుకుంటూ వచ్చినారు. ఇదిరా మాట్లాడాల్సింది. పూజారికి ఏం తెలుసు అంటారు రా, పూజారికి ఏం తెలుసు? ఇవన్నీ మాట్లాడేది వీరభద్రుడు రా, వీరభద్రుడు కొడుకుగా మాట్లాడిస్తున్నాడు రా. మా నాయన ఆజ్ఞ ఇస్తున్నాడు, నేను పాటిస్తున్నాను. మా నాయన ఆజ్ఞతో ఇప్పుడు మాటలు మాత్రమే వదులుతున్నాను. ఇప్పుడు మళ్ళీ మా నాయన తయారు చేసుకున్న శరీరంలో ఇది యుద్ధం చేయమంటే కూడా సిద్ధం రా ఇది. జయ వీరభద్రుడు స్వామి నమో మరియు